ఓజీ 2 నుంచి ఓజీ అనౌన్స్మెంట్ టీజర్ వచ్చింది, ఎలా అనిపించింది? మేము పవన్ కళ్యాణ్ అభిమానులు, చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఆయన రాజకీయాల్లో ఏ స్థాయికి వెళ్ళిపోయాడు, ఆయన చరిష్మా ఏ రకంగా ఉందో, ఇప్పుడు ఓజీ 2 అది చాలామందికి హార్ట్ అటాక్ వచ్చే విషయంగా చెప్పుకున్నా మాలాంటి వాళ్ళకి చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఒక అద్భుతమైన సినిమాగా సుజిత్ గారు మలిసి ఓజీ అద్భుతమైన విజయం సాధించాడు. ఓజీ 2 డబల్ విజయాన్ని సాధిస్తుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సినీ జీవితంలో ఒక అద్భుతమైన సినిమాగా నిలబడుతుంది. అదే రకంగా అసలు ఆ సినిమా చూస్తున్నంతసేపు, ఓజీ చూస్తున్నంతసేపు ప్రతి సీను, ప్రతి సెకను కూడా అద్భుతంగా చిత్రీకరించాడు ఒక అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందిరా అని. ఈ రెండోసారి తీస్తున్నటువంటి సినిమా ఓ సెన్సేషనల్ హిట్గా నిలిచి, ఈ ఉప ముఖ్యమంత్రిగా ఉండి రాజకీయ నాయకుడిగా ఉండి రాజకీయాలలో సంపాదించే సొమ్ము నాకొద్దు, ప్రజల రక్తాన్ని నేను తినలేను, అది రక్తపు కూడు అని చెప్పి నమ్మి ఇవాళ తన కష్టార్జితంతో తన కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. ఆ కష్టంలో కూడా వచ్చిన డబ్బుల్ని పేద ప్రజలకు పంచుతూ ప్రజల్లో దేవుడిగా నిలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి సినిమా తీస్తున్నాడు. ఆయన్ని మనం అందరం ఆదరించాలి. ఎందుకంటే ఆయన రాజకీయాల్లో సొమ్ము తినేవాడు కాదు, ప్రజల రక్తాన్ని తాగేవాడు కాదు. ప్రజల సొమ్ము తింటే అది తిండే కాదు, అది వాడి మనిషే కాదు అనే ఆలోచనలో ఉండి ప్రజాసేవలో ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఆయన కష్టానికి ప్రతిఫలం రావాలని, ఆయన కష్టం ఓజీ సినిమా సెన్సేషనల్ హిట్ కావాలని, ఓజీ 2 సినిమా సెన్సేషనల్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటే ఓజీలో ఆల్రెడీ మన పవర్ స్టార్ గారిని సుజిత్ గారు ఒక లెవెల్లో చూపించారు, మరి ఇందులో ఎలా చూపెడతారని? డబల్ లెవెల్లో చూపిస్తాడు. ఆ చూసే చూపుకి రాజకీయ పార్టీల్లో ప్రత్యర్థులు గుండెలు పగిలిపోతాయి, అంత గట్టిగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఓజీ 2 పోస్టర్ రాబోతుకు అప్పుడే చాలామంది వైసీపీ నాయకుల్లో కలకలం మొదలైంది. ఏంట్రా మళ్ళీ సినిమా తీస్తాడు, మన మీద ఏమేస్తాడో సెటైర్లు అని చెప్పి. కానీ ఆ సినిమా రావాలా, అలాంటి వ్యక్తుల్ని మనం గొప్ప వ్యక్తుల్ని సంస్కరించుకోవడం, గౌరవించుకోవడం నేర్చుకోవాలి ప్రజలందరూ కూడా. అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, గ్రామం బాగుపడుతుంది. కాబట్టి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓజీ 2ని ఆశీర్వదించండి, ఆహ్వానించండి, ఆనందించండి. చాలా హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే ఓజీ అంటే గంభీర కదా, సో ఓజీ 2 కూడా అలానే ఉండబోతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో అంతకు మించి ఉండాలి అని చెప్పేసి కూడా అనుకుంటున్నా. అంటే ఆల్రెడీ మనం ఓజీ చూసాము, మంచి హిట్ అయింది. సో ఈ సినిమా ఎలా ఉంటుంది అంటారు? మళ్ళీ ఫ్యాన్స్ కి పవర్ స్టార్ గారి తరఫు నుంచి పండగ అంటారు? యా, పండగ, అంతకు మించి పండగనే కదా. సో పవర్ స్టార్ అంటేనే ఒక వైబ్ మనకి. సో ఓజీ 2 అంటే ఇంకా నీ తగ్గేదేలే అంట నేనైతే. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓజీ 2 నుంచి? సీన్స్ కొన్ని విలనిజం లైక్ ఉంటాయి కదా, అవి ఇంకా మోర్ ఎక్స్టెండ్ కావాలని చెప్పేసి, అంటే ఇందులో లేవని కాదు, ఇంకా మించాలి అని చెప్పేసి అనుకుంటాను. మళ్ళీ ఇందులో కూడా కంటిన్యూషన్ ఉంటుంది అంటారు? యా, ఆఫ్ కోర్స్. ఇప్పుడు పార్ట్ 1లో ఉన్న పార్ట్ 2లో ఉండదా, ఉంటుంది. అంటే ఈసారి సుజిత్ గారు పవర్ స్టార్ గారిని ఏ రేంజ్ వరకు తీసుకెళ్తారంటారు? లాస్ట్ ఓజీ ఏమో 300 CR కదా, 1000 CR. ఎస్. సో తమన్ గారి బీజిఎం మ్యూజిక్ గురించి ఇంకా మనం చెప్పాలా? తమన్ గారి గురించి సపరేట్గా, అబ్బా, ఆయన ఇచ్చిన బీజిఎం ఏదైనా సరే అసలు డాన్స్ రానడు, డాన్స్ ఆడాల, ఆ లెవెల్ ఇస్తాడు అసలు.